వ్యాస భగవానికి మార్కండేయ మహర్షికి నమస్కరిస్తూ అమ్మవారి స్వరూపాలు మీకు అందరికీ నమస్కారం అండి. మనము శ్రీ దుర్గా సప్తసతిలో మనం ఇప్పుడు 3వ అధ్యాయానికి వచ్చామండి. మొదటి 2 అధ్యాయాలు పూర్తి అయిపోయినాయి. 5వ అధ్యాయం ఆల్రెడీ ఎప్పుడో ముందే అయిపోయింది. ఇప్పుడు మనం 3వ అధ్యాయానికి వచ్చాం. మనకు 2వ అధ్యాయంలో అంతా కూడా వాళ్ళ రాక్షసుడు మహిషాసుడి దగ్గర రాక్షసులంతా యుద్ధానికి రావడం, వాళ్ళు ఏమేమి ఆయుధాలు తీసుకొచ్చారు అవన్నీ చెప్పారు. ఇప్పుడు ఈ చాప్టర్ లో ఈ 3వ అధ్యాయంలో అమ్మవారు వాళ్ళతో ఎట్లా యుద్ధం చేశారు, ఎట్లా మహిషాసురుని సంహరించారు అనే కథను చెప్పేస్తున్నారు ఇక్కడ. కాబట్టి మనం ఇంకా తెలుసుకుందామండి. వెళ్దాం లోపలికి. శ్రీ దుర్గాయే నమః. 3వ అధ్యాయము మధ్యమ చరిత్రము. సేనాధిపతులతో పాటుగా మహిషాసురుని వధించుట అంటే మహిషాసురుడు వాళ్ళ దగ్గర ఉండే అసిస్టెంట్ సైన్యాధిపతులందరినీ కూడా సంహరిస్తారు అమ్మవారు. అంటే మొత్తానికి దీంట్లో మహిషాసురుడు సంహారం అయిపోతుంది ఈ చాప్టర్. ధ్యానం. ఓం ఉద్యద్భాను సహస్రకాంతిం అరుణక్షౌమాం శిరోమాలికాం రక్తాలిప్తపయోధరాం జపవటీం విద్యామభీతివరం హస్తాబ్జే దదతీం త్రినేత్ర విలసత్ వక్త్రారవిందశ్రియం దేవీం భద్దహిమాం సురత్న ముకుటాం వందే అరవిందస్థితాం. దీంట్లో ఉండే అమ్మవారిని వర్ణిస్తున్నారు. ఈ మధ్యమ చరిత్రలో ఉండే అమ్మవారు ఆ చండిక అమ్మవారుగా, కాళిక అమ్మవారుగా, మహాలక్ష్మి అమ్మవారుగా 3 రూపాలతో ఉన్న ఒకే రూపంగా ఉన్న అమ్మవారు. అంటే అంతమంది దేవతల యొక్క శక్తులంతా కలిసి ఒక దేవతగా అయింది కదా, ఆమె గురించి చెప్తున్నారు. ఆమె ఎలా ఉందో వర్ణిస్తున్నారు. ఉజ్జద్భాను సహస్రకాంతిం. ఉదయిస్తున్న మనకు లలితా సహస్రం ఉజ్జద్భాను సహస్రాభ దాంట్లో వస్తుంది కదా, అదే పదం ఇక్కడ చెప్తున్నారు. ఉజ్జద్భాను సహస్రకాంతిం. అనేక సూర్యులు ఉదయిస్తున్న సూర్యకాంతి, అనేక వేల సూర్యుల యొక్క కాంతి ఒక్కసారిగా. ఎవరో మ్యూట్ చేయాలండి. అనేక వేల సూర్యుల యొక్క కాంతి ఒక్కసారిగా ఉదయిస్తున్న సూర్యకాంతి ఎలా వస్తుందో అలా ప్రకాశమానంగా ఉన్నారట అమ్మవారు. ఇంకా అరుణక్షౌమాం ఏం ధరించున్నారట? ఎర్రని వస్త్రాలు, పట్టు వస్త్రాలు ధరించున్నారట. శిరోమాలికాం. శిరస్సు అంటే తల, అంటే కపాల మాల ధరించున్నారట. రక్తాలిప్త పయోధరాం. రక్తాలిప్త అంటే ఎర్ర చందనం. ఎర్ర చందనము అమ్మవారి పయోధరం అంటే అమ్మవారి యొక్క పాలిళ్ళు, రొమ్ములు. అమ్మవారి రొమ్ములకి ఎర్ర చందనము లేపనం చేసి ఉందట. అటువంటి రూపంతో ఉన్నారట అమ్మవారు. జపవటి జపమాల ధరించి ఉన్నారట. విద్యాం జ్ఞానముద్ర ధరించి ఉన్నారట. మా భీతిం అంటే అభయముద్ర ధరించి ఉన్నారట. వరద ముద్ర ధరించి ఉన్నారట. దయచేసి మ్యూట్ చేసుకోండి. హస్తాబ్జే దదతీం ధరించి ఉన్నారు. 4 చేతుల్లో ఏమేమి ధరించమని చెప్తున్నారు. 1 జపమాల, 2 జ్ఞానముద్ర, 3 అభయముద్ర, 4 వరద ముద్ర. ఈ 4 చేతులతో కలిగి ఉన్నారు. ఆ 4 ధరించి ఉన్నారని చెప్తున్నారు. నిజానికి అమ్మవారు వేల సంఖ్యలో చేతులు కలిగి ఉన్నారు. ఇక్కడ 4 చెప్తున్నారు ఊరికే. ఎందుకంటే 4 వైపులా వ్యాపించి ఉందని చెప్పడానికి కోసం 4 చేతులు చెప్తున్నారు. విద్యామభీతిం వరం హస్తాబ్జే దధతీం త్రినేత్ర 3 కళ్ళతో ఉన్నారు. విలసత్ ప్రకాశిస్తూ ఉన్నారు. వక్త్రారవిందం అమ్మవారి వక్త్రం అంటే ముఖం. అమ్మవారి ముఖం ఎలా ఉందట? అరవింద్ వక్త్రం ప్రకాశిస్తున్నటువంటి వక్త్ర ముఖం. అది ఎలా ఉంది? అరవిందం ఎర్ర తామరలాగా ఉందట అమ్మవారి ముఖం. శ్రీయం శోభాయమానంగా ఉందట ఆమె ముఖం. లక్ష్మీ కళతో ఉందట. దేవీ దేవతలకే దేవతైనట్టు అమ్మవారు బద్ధ హిమాంసురత్న ముకుటాం
అమ్మవారు రత్నాలతో చేసిన కిరీటం పెట్టుకున్నారు. ఆ కిరీటం పైన హిమాంసు ఆ చంద్రరేఖ ధరించి ఉన్నారట. ఇంకా వందే నమస్కరిస్తున్నారు. అరవింద స్థితం పద్మంలో కూర్చున్న అమ్మవారిని నమస్కరిస్తున్నాము అని స్తోత్రంగా చెప్తున్నారు ధ్యాన శ్లోకంలో. ఒక్కసారి మొత్తం చూద్దాం. ఉజ్జద్భాను సహస్ర కాంతిం ఉదయిస్తున్న వేల సూర్యుల కాంతితో ఉన్న తల్లి. అరుణ క్షౌమాం ఎర్రని పట్టు వస్త్రం ధరించిన తల్లి. శిరోమాలికాం కపాలమాల ధరించిన తల్లి. రక్తాలిప్త పయోధరాం ఎర్రచందనంతో లేపనం చేయబడినటువంటి రొమ్ములు గల తల్లి. జపవటి జపమాల ధరించిన తల్లి. విద్య జ్ఞానం ముద్ర ధరించిన తల్లి. అభీతిం అభయ ముద్ర ధరించిన తల్లి. వరం వరద ముద్ర ధరించి ఉన్నటువంటిది. హస్తాబ్జే దదతి చేతుల 4 చేతుల ఎందు 4 ధరించి ఉంది. త్రినేత్ర 3 కళ్ళు కలిగి ఉంది. విలసత్ ప్రకాశిస్తోంది. వక్త్రం అంటే ముఖం. ఆ ముఖం ఎలా ఉంది? అరవిందం అరవింద అంటే ఎర్ర తామర పూలాగా ఉంది. శ్రీయం శోభాయమానంగా ఉంది. దేవి దేవతలకే దేవతమైన ఓ అమ్మ. బద్ధ హిమాంసు రత్న ముకుటాం బాగా రత్నాలతో చాపడం చేయబడి కిరీటం పెట్టుకోంది. ఆ కిరీటం పైన చంద్రవంక ధరించి ఉంది. వందే అరవింద స్థితాం అటువంటి ఓ తల్లి నీకు నమస్కారము. ఆమె ఎక్కడుంది? అరవింద స్థితాం పద్మంలో కూర్చో ఉంది. అటువంటి తల్లి నీకు నమస్కారము. ధ్యాన శ్లోకం పూర్తయిపోయిందండి. ఇంకా మనం కథలో అడుగు పెడుతున్నాం. అందరికీ ధ్యాన శ్లోకం అర్థమైందని నేను అనుకుంటున్నాను. ప్రతి పదం చెప్పుకున్నాం కాబట్టి. ఓం ఋషిర్వాచ ఎవరు చెప్తున్నారు ఈ కథంతా? మేధా ఋషి సురధుడికి సమాధి అనే వైశ్యుడికి చెప్తున్నాడు. సురధుడు అనే మహారాజు చెప్తున్నాడు. సమాధి అనే వైశ్యుడికి కథ చెప్తున్నారు. ఆ చెప్పే ఆయన పేరు సుమేధ ఋషి. ఆ ఋషి చెప్తున్నాడు. ఋషిర్వాచ ఉవాచ అంటే చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? నిహన్యమానం తత్ సైన్యం అవలోక్య మహాసుర. అప్పుడు అమ్మవారి యొక్క సైన్యం అంతా కూడా ఆ రాక్షసుని యొక్క మహిషాసుడి యొక్క సైన్యాన్ని అంతా కూడా సంహరిస్తూ ఉంటే అది చూచాట. ఎవరు వాడు? సేనానిశ్చిక్షురకోపాధ్యయో యోద్ధమదాంబికాం. ఎవరు వాడు? చిక్షురుడు అనేవాడు. చిక్షుడు అనేవాడు వచ్చేసి వాడు సైన్యాధ్యక్షుడు. వాడు వచ్చాట. వాడు వచ్చి ఏం చేస్తున్నాడు? నిహన్యమానం తత్ సైన్యం అవలోక్య వాళ్ళ సైన్యం అంతా మహిషాసుడి సైన్యం అంతా కూడా సంహరించబడుతూ ఉంటే వాడు చూశాట. చూసి సైన్యాధ్యక్షుడైనటువంటి చిక్షురుడు అనేవాడు కోపాధ్యయో కోపంతో యోద్ధుమదాంబికా అమ్మవారితో యుద్ధం చేయడానికి కోసంగా వాడు ఉత్సాహంగా వచ్చేసాడు. ఇప్పుడే చెప్తున్నానండి. ఇది 3వ అధ్యాయం దుర్గా సప్తశతిలో 3వ అధ్యాయం. మళ్ళీ మధ్యలో ఏ అధ్యాయంలో ఉన్నా అడగబాకండి. 3వ అధ్యాయంలో ఉన్నాం. 3వ అధ్యాయంలో కూడా మొదటి శ్లోకం కంప్లీట్ అయిపోయింది. 2వ శ్లోకంలో వెళ్ళిపోతున్నాం. ధ్యాన శ్లోకం కంప్లీట్ అయిపోయింది. మొదటి శ్లోకం కంప్లీట్ అయిపోయింది. 3వ శ్లోకంలో అంటే ఇక్కడ ఋషి ఉవాచ అనేది కూడా వాళ్ళు లెక్కలోకి తీసుకుంటారు. అందువల్ల అది కూడా 1వ నెంబరు. 2వ నెంబర్ ఉండే శ్లోకం అయిపోయింది. 3వ నెంబర్ ఉండే శ్లోకంలో అడుగు పెడుతున్నాం. మధ్యలో మళ్ళీ కన్ఫ్యూజ్ కాకండి. ఎవరికైనా ఇప్పుడే చెప్పండి అర్థం కాకపోతే. ఎన్నో అధ్యాయంలో ఉన్నావు అర్థం కాకపోతే అడగండి. ఇప్పుడే చెప్తాం. యమానం తత్సైన్యం అవలోక్య మహాసుర. అసురుడు గొప్ప పరపరాక్రములు కలిగినటువంటి ఆ రాక్షసుడు. ఎవడా రాక్షసుడు? సైన్యాధ్యక్షుడు. ఎవరికి? మహిషాసుడికి. చక్షుర వాడి పేరు చక్షురుడు. కోపాధ్యయో వాడి కోపం వచ్చేసింది. ఎంత కోపం వచ్చింది? తన సైన్యం అంతా కూడా సంహరించబట్టి చూడలేక వాడికి చాలా కోపం వచ్చింది. యోద్ధుమదాంబికాం అమ్మవారితో యుద్ధం చేయడానికి వాడు ముందుకు వచ్చాడు. వచ్చి ఏం చేస్తున్నాడు? సదేవీం శరవర్షేణ వవర్ష సమరే సురః సమరే అసురః. వాడు ఏం చేశాడు? అసుర రాక్షసుడు ఆ యుద్ధ భూమిలో వాడు ఏం చేస్తున్నాడ? సదేవీం శరవర్షేణ శరవర్షం. శర అంటే బాణం. బాణాలు వర్షంగా కురిపించాడు అమ్మవారి మీద. ఒక పెద్ద జడివాన వస్తే ఎలా వస్తుందో ఆ విధంగా బాణ పరంపర వేస్తూనే ఉన్నాడు. కంటిన్యూస్ గా
వచ్చాడు. వర్ష కురిపించేశాడు. వాడు కురిపించగానే యథా మేరుగిరే శృంగం తోయ వర్షేణ తోయదః. అది ఎలా ఉందంటే వాడు ఆ బాణ పరంపర వేయడం ఎలా ఉందంటే ఒక వర్షంలాగా కురిపించడం ఎలా ఉందంటే ఆకాశంలో ఉండే ఒక నల్లని మేఘం వచ్చి మేరు పర్వతం మీద కురిసింది అనుకోండి. మేరు పర్వతాన్ని ఢీ కొట్టుకొని వర్షం కురిసింది అనుకోండి, ఏమవుతుంది? మేరు పర్వతం అరిగిపోతుందా, కరిగిపోతుందా, కుంగిపోతుందా? ఏమీ కాదు. ఆ విధంగా అమ్మవారి మీద వాడు బాణ వర్షం కురిపిస్తే అమ్మవారికి ఏమీ కాదు. ఒక మేరు పర్వతం ఏ విధంగా స్థిరంగా నిలబడుతుందో, ఒక మేఘం వచ్చి కురిపిస్తే ఎటువంటి చలనం లేకుండా ఎలా కూర్చుంటుందో మేరు పర్వతం, ఆ విధంగా అమ్మవారు స్థిరంగా చంచలం లేకుండా హాయిగా చూస్తున్నారు వాడు వేస్తుంటే బాణాలు. ఆమెకేం ఒక్క బాణం కూడా తగలలేదు. వాడు వర్షం కురిపించాడు, అయినా కూడా అమ్మవారికి ఏమీ తగలలేదు. అది చెప్పడానికి చెప్తున్నారు. సదేవింసర వర్షేణ వవర్ష సమరే అసురః యథా మేరుగిరే శృంగం తోయ వర్షేణ తోయదః. అలా కురిపించేసరికి అమ్మవారు ఏం చేస్తున్నారు? తస్య చిత్వా తతో దేవి లీలయైవ సరోత్కరాన్. అమ్మవారు ఏం చేశారు? వాడు వర్షంగా కురిపిస్తున్న ఆ బాణాలన్నింటినీ కూడా చిత్వా భేదించి పారేసింది. ఒక్క బాణం కూడా ఆమె మీద పడకుండా ఆమె భేదించి పారేసింది. జగానతురగాన్ బాణై ఎంతారం చైవ వాజినాం. జగాన తురగాన్, తురగం అంటే గుర్రాలు. ఆమె వాడు వేసే బాణాలన్నీ తప్పించుకోవడమే కాకుండా వాటన్నిటిని ఛేదించడమే కాకుండా ఆమె ఏం చేశారట? బాణై, ఆమె బాణాలు తీసుకుని వేసిందట. వేయంగానే ఏమైపోయింది? వాడి దగ్గర ఉండే రథానికి ఉండే గుర్రాలను చచ్చిపోయినాయి. మళ్ళీ వాజిన వాడికి ఉండే రథసారథి కూడా చచ్చిపోయాడు. రథసారథిని సంహరించేసింది, వాడికి ఉండే గుర్రాలను కూడా సంహరించేసింది. రథానికి ఉండే గుర్రాలు కూడా చంపేసింది అమ్మవారు. చిచ్ఛేద సజ్జో ధ్వజం చ అతి సముచితం. ఇంకా వాడి రథానికి ఉండే పెద్ద ధ్వజం ఉంది, జెండా. ఆ జెండాను కూడా ముక్కలు చేసి పారేసింది అమ్మవారు. చిచ్ఛేద ధనుహు, వాడు బాణం వేయడం కోసం ధనుసు పట్టుకుంటే ఆ ధనుసును కూడా ఖండాలు చేసి పారేసింది. ఇంకా వాడి చేతిలో ధనుసు లేదు, రథం లేదు, రథ సారథి లేడు, గుర్రాలు లేవు, ఏమీ లేవు, అన్ని కొట్టి పారేసింది అమ్మవారు ఒక్క దెబ్బకి. వాడు అంత బాణాలు వర్షంగా కురిపిస్తే అమ్మవారికి ఒక్క బాణం కూడా తగలలేదు. కానీ ఆ బాణాలు వేయంగానే ఏమైపోయింది? వాడికి ఉండేవన్నీ పోయినాయి. అంతేనా? వివ్యాధైవ గాత్రేషు చిన్న ధన్వానమాసుగై. వెంటనే ఏమైపోయింది? ఆమె వేసిన ఆ బాణాల యొక్క ముడుకులు ముందు కూసుగా ఉంటాయి, ముడుకులు అవన్నీ పోయి వాడి శరీరంలో గాత్రాలు గుచ్చుకున్నాడు, అన్ని పోయి గుచ్చుకున్నాడు. వాడికి ఉంటే అన్ని పోవడమే కాకుండా వాడి ఒళ్ళంతా గుచ్చుకున్నాడు. సచ్చిన్న ధన్వా విరదో హతాసో హత సారథి. సచ్చిన్న ధన్వా, వాడి యొక్క ధనుస్సు విరిగిపోయింది. విరధో, రథం పోయింది. హతాసో, ఆ గుర్రాలు పోయినాయి. హత సారథి, వాడి సారథి చచ్చిపోయాడు. ఇంకేం లేవు వాడికి, అన్ని పోయినాయి. వాడి రథం పోయింది, రథం నడిపే గుర్రాలు పోయినాయి, రథ సారథి పోయినాడు, నిలబడ్డాడంతే మనిషి. మిగతా అంతా పోయినాయి. వాడు రాక్షసు నిలబడ్డాడంతే. ఇంకా వాడి కోపం వచ్చేసింది. అభ్యదావతాం దేవీం ఖడ్గ జన్మధరో అసురః. వాడు వెంటనే వాడి కోపం వచ్చేసింది. నా దగ్గర ఉండేవన్నీ సంబరం తీసేసిందని చెప్పి వాడు కోపంతో ఏం చేస్తున్నాడు? అభ్యదావతాం దేవీం, అమ్మవారి మీద ఉరుకుతూ పరిగిస్తున్నాడు యుద్ధం చేయడం కోసంగా. దేంతో? ఖడ్గ చర్మధరో అసురః. ఒక కత్తి పట్టుకొని, ఒక డాల్ పట్టుకొని అమ్మవారి మీద యుద్ధాన్ని పరిగెత్తాడు. పరిగిస్తాగానే సింహ మాహాత్య ఖడ్గేన తీష్ణధారేణ మూర్ధని ఆజగాన భుజే సవ్యే దేవీమప్యతి వేగవాన్. అప్యతి వేగవాన్, అనేక స్పీడ్ గా వెళ్ళాట. ఆమెకి వెళ్ళిపోయేసేసి అమ్మవారు ఎక్కడున్నారు? సింహం మీద కూర్చోన్నారు. సింహం కనిపించగా సింహం మీద వేసి ఒక కత్తితో కొట్టాట. కొట్టి తీష్ణధారేణ మూర్ధని, మూర్ధన్య భాగం తల మీద వేసి కొట్టాడు కత్తితో. కొట్టి అది కూడా ఎలా ఉంది? తీష్ణగా, ఆ కత్తి ఎలా ఉంది? చాలా పదునుగా ఉండే కత్తితో కొట్టాడు. ఆజగాన భుజే సవ్యే, అమ్మవారి యొక్క భుజం, ఎడమ భుజాన్ని వేసి కత్తితో కొట్టాడు. అప్యతి వేగవాన్, చాలా వేగంతో వచ్చి
అమ్మవారు కూర్చున్న సింహం మీద తల మీద కొట్టాడు. మళ్ళీ అదే వేగంతో వచ్చి అమ్మవారి ఎడం భుజం మీద కొట్టాట. ఎవరు? ఆ చక్షుడు. తస్యా ఖడ్గో భుజం ప్రాప్య పపాల నృపునందన. నృపునందన, ఓ సొర్ద మహారాజా, ఆ విధంగా ఎప్పుడైతే వాడు వచ్చి ఆ చక్షుడు వచ్చి అమ్మవారి ఎడం భుజం మీద కొట్టాడో అప్పుడేమి ఖడ్గం భుజం ప్రాప్య పపాల, అది కాస్త కత్తి విరిగిపోయిందట. అమ్మవారికి ఏం తగల్లా, సింహానికి ఏం దెబ్బ తగల్లా గాని ఆ కత్తి కాస్త విరిగిపోయిందట. తతో జగ్రాహ శూలం సకోపాదన్నలోచన. వాడేం చేశాడు? అప్పుడు వాడికి అమిత కోపం వచ్చేసింది. వాడు వేసిన బాణాలన్నీ ఫెయిల్ అయిపోయినాయి, వాడి దగ్గర ఉండేవన్నీ వెళ్ళిపోయినాయి. ఇప్పుడు వాడు ఖడ్గం తీసుకుని ఖడ్గం కూడా ఇరిగిపోయింది. వాడి కోపాదరణలోచన, కోపంతో కళ్ళు పెట్టేసి వాడు ఏం చేస్తున్నాడు? తతో జగ్రాహ శూలం, శూలం తీసుకున్నాడు. వాడు అమ్మవారి మీద శూలం వేయడం కోసంగా శూలం తీసుకున్నాడు. శిక్షేప తతస్తత్తు భద్రకాళ్య మహాసుర. వాడు ఏం చేశాడు? భద్రకాళి రూపంతో ఉన్న అమ్మవారి మీదకి శిక్షేప అంటే ఆ శూలాన్ని ఇస్తే కొట్టాడు. అమ్మవారి మీదకి నిలబడ్డవాడు, వాడేం లేవు, రథం ఏం లేవు, నిలబడ్డాడు భూమి మీద. వేసాడు, ఇసిరేసాడు. వేసరికి జ్వాజ్వల్యమానం తేజోభి రవిబింబమివాంబరాత్. వెంటనే ఏమైపోయింది? ఆ శూలం అంట జ్వాజ్వల్యమానంగా వస్తుంది, బాగా జ్వాల మంట రేగినట్టుగా వస్తున్నట్టు. అది వస్తూ తేజోభి అమిత తేజస్తో వస్తుందట. అది ఎలా ఉందంటే రవిబింబమివాంబరాత్, అంబరం ఆకాశంలో నుంచి సూర్యుడే కింద పడుతున్నాడా అన్నంత కాంతితో ఉందట ఆ శూలం. అంత భయంకరంగా ఉందట, అది వెలిగిపోతున్నది, అటువంటి వస్తుందట. దృష్ట్వా తదాపత స్థూలం దేవి శూలమంచత. వెంటనే అమ్మవారు చూశారు. దృష్ట్వా చూసింది, చూసి ఓ ఈ శూలం నా మీదకి వేస్తావు, ఎంత భయంకరమైంది అని చెప్పి అమ్మవారు వెంటనే శూలం తీసుకొని తన దగ్గర శూలం దానికి వేసింది. వేయంగానే ఏమైపోయింది? ఈ శూలం పోయి ఆ శూలాన్ని ఛేదించేసింది. ఛేదించగానే ఏమైపోయింది? తత్శూలం శతదాతేన నీతం సచ మహాసుర. వెంటనే ఈ శూలంపై ఆ శూలాన్ని కొట్టంగానే ఆ శూలము శతధాతేన 100 ముక్కలు అయిపోయింది. ఒక్క దెబ్బకు ఇక్కడి నుంచి అమ్మవారు వేసిన శూలానికి వాడు వేసిన శూలం కాస్త 100 ముక్కలు అయిపోయింది. హతే తస్మిన్ మహావీర్యే మహిషస్య చమూపతవు. మహిషాసురుడి యొక్క సైన్యాధ్యక్షుడైన చక్షుడు కాస్త అవన్నీ ముక్కలు అవడం కాకుండా అవన్నీ వచ్చి వాడి మీద పడి వాడే కాలు చచ్చిపోయాడు. వాడు ఎంత జ్వాజ్వల్యమానంగా వెలిగిపోతున్నటువంటి ఆ శూలం వేశాడో ఆ శూలంలో వచ్చిన ఆ తేజస్సుకి వాడే మాడి మసిపోయాడు అమ్మవారికి వేసిన శూలం వల్ల. ఇంకా వాడే సైన్యాధ్యక్షుడు అయిపోయాడు. మహిషాసురుడి యొక్క సైన్యాధ్యక్షుడు చచ్చిపోయాడు, అయిపోయింది. హతే తస్మిన్ మహావీర్యే, మహావీరుడైనటువంటి హతే చనిపోయాడు. మహిషస్య చమూపతో, వాడి యొక్క సైన్యాధ్యక్షుడు కాస్త మరణించాడు. ఆ జగామ గజారూఢ చామరస్త్రిదశార్దన. అప్పుడు అది చూస్తుండగానే ఇంకా వాడు వెళ్ళిపోయాడు కదా, వాడికన్నా బాగా వాడిలాగా బలవంతుడు ఇంకోడు వస్తున్నాడు. ఎవరు? గజారూఢ, ఏనుగునెక్కి చామరుడు అనేవాడు వచ్చేసాడు. అమ్మవారిని యొక్క బలాన్ని చూసిన తర్వాత వాడు నేను కూడా అమ్మవారిని ఎదిరించాలి, ఓడించాలి ఉద్దేశంతో వాడు ఏం చేస్తున్నాడు? ఒక మంచి దిట్టమని ఏనుగునెక్కి ఆ చామరుడు అనేవాడు యుద్ధానికి వచ్చాడు. ఎప్పుడైతే సైన్యాధ్యక్షుడు చనిపోయాడో తర్వాత వచ్చేవాడు చామరుడు, వాడు యుద్ధానికి వస్తున్నాడు. వస్తుంటే ఏమైపోయింది? సోపి శక్తం మోచాదా దేవ్యాస్తామంబికాధృతం. అంటే వాడు ఏం చేశాడు? రావడమే శక్తిని ఒక ఆయుధాన్ని తీసి అమ్మవారి మీదకి విసిరేశాడు. శక్తి మమోచాద అధ. వెంటనే వాడు ఏం చేశాడు? రావడమే వాడు ఆ ఏనుగు మీద కూర్చొని శక్తిని ఒక ఆయుధాన్ని అమ్మవారి మీద ప్రయోగించాడు. హూంకారాభిహతాం భూమౌ పాతయామాస సన్నిష్ప్రభాం. అమ్మవారు ఏం చేశారు? ఒక్కసారి హూంకారం చేసింది అమ్మవారు, అంతే. ఆ హూంకారానికి ఆ శక్తి అనే ఆయుధం కాస్త దాని యొక్క శక్తి కోల్పోయి భూమి మీద పడిపోయింది. చూడండి, మన కంటి ముందు యుద్ధం కనిపిస్తుంది. హుంకారాభిహతాం భూమౌ పాతయామాస నిష్ప్రభాం. దాని యొక్క ప్రభావం అంతా కోల్పోయి అది కాస్త ఆ శక్తి అనే ఒక ఆయుధము భూమి మీద పడిపోయింది. ఎవరు వేసింది? చామరుడు
చామరుడు అనేవాడు వేసిన శక్తి అనే ఒక ఆయుధాన్ని అమ్మవారు పడగొట్టేశారు. భగ్నాం శక్తి నిపాతితాం దృష్ట్వా క్రోధ సమన్విత, వాడికి వెంటనే కోపం వచ్చేసింది. ఎప్పుడైతే తన యొక్క శక్తిని ఒక ఆయుధం చాలా పవర్ఫుల్, దాన్నే అమ్మవారు పడగొట్టేసరికి వాడికి చాలా కోపం వచ్చేసి చిక్షేప చామరహ శూలం బాణైస్తదపి చాచినత్, వెంటనే వాడు ఏం చేశాడు, చిక్షేప విసిరాడు. ఏం వేసి శూలం చామరుడు అనేవాడు మళ్ళీ శూలం వేశాడు అమ్మవారి మీదకి. బాణైస్తదపి చాచినత్, అమ్మవారు ఏం చేశాడు, ఒక్క బాణం వేసి వాడి శూలాన్ని ముక్కలు చేసి పరిచాడు. వినపడుతున్నాయి మాటలు? వినిపిస్తున్నాయి మేడం. వినిపిస్తున్నాయి మేడం. అదే మధ్యలో మాకు స్ట్రక్ అయింది. తత సింహ సముత్పత్య గజ కుంభాంతరే స్థిత, ఇంకా వాడు ఉన్నట్టుండి సింహం సముత్పత్య, ఆ సింహం కాస్త అమ్మవారి వాహనమనే సింహం కాస్త ఒక్కసారి లేచిండు. లేచి గజ కుంభాంతరే స్థితం, వాడు ఏను కుంభస్థలందరూ కూర్చోన్నాడు. వాడు బాగా దిట్టంగా వాడి మీద ఎగిరి ఆ సింహం దూకేసరికి బాహుయుద్ధేన యుద్ధే, ఆ సింహము వాడు ఒక్కసారిగా రాగానే వాడు చేతులతో పట్టుకొని ఆ సింహంతో పట్టుకొని వాడు పోరాటం చేయడం మొదలు పెట్టాడు. బాహుతో చేతులతో యుద్ధం చేస్తున్నాడు వాడు. దాంతో తేనోచ్చే శ్రీదశాలన, భయంకరంగా ఇతని చేతులతో దాన్ని పట్టుకొని దాంతో యుద్ధం చేస్తున్నాడు ఆ సింహంతో. ఎక్కడి నుంచి? ఆ ఏన మీద కూర్చొని. యుద్ధమానో తతస్తౌతు తస్మాన్ నాగాన్ మహీం పగతౌ, అక్కడి నుంచి వాడు మహీంగతే ఆ ఏనుగు పై నుంచి దబ్బని కింద పడ్డాడు. వాడిని కింద పడేసి ఆ ఏనుగు ఆ సింహం పడేసేసి నేల మీద వాడు దొల్లుకుంటూ ఇద్దరు భయంకరంగా బాగా పట్టుకొని యుద్ధం చేస్తున్నాడు. అంటే వాడు ఎంత బలవంతుడు చూడండి, సింహంతో యుద్ధం చేస్తున్నాడు వాడు, ఆయుధాలతో కాదు చేతులతో యుద్ధం చేస్తున్నాడు వాడు. తన శరీరంతో దాని శరీరాన్ని కలయబెట్టి యుద్ధం చేస్తున్నాడు. అంటే ఎంత బలం ఉందో వాడికి. యుద్ధమానో తతస్తౌతు తస్మాన్ నాగాన్ మహీంగతౌ, నేల మీద పడి ఇద్దరు కూర్చుకుంటున్నారు. యూధాతేతి సంరబ్ధౌ ప్రహారైతి అతి దారుణంగా కొట్టుకుంటున్నారట. సింహాన్ని వాడు కొడుతున్నాడు, సింహం వాడిని కొడుతోంది, భయంకరంగా కొట్టుకుంటుంటే తతో వేగాత్ కముత్పత్య నిపత్య చ మృగారిణ, ఒక్కసారిగా ఆ సింహం ఏం చేసింది, తతో వేగాత్ వేగంగా పైకి ఎగిరిందట, ఆకాశం ఎత్తు ఎగిరిందట. ఎగిరి నిపత్య అక్కడి ఎగిరి దూకిందట కిందికి. వాడు ఊహించరా, వాడితో యుద్ధం చేస్తూ గబక్కన లేచేసి అది ఆకాశం ఎత్తుకు ఎగిరి దబ్బని దూకి వెంటనే వచ్చి తన పంజాతో వాడు తల పట్టుకొని తల కిరికి పరిస్థితి. కర ప్రహారేణ శిరః చామరస్య పృథక్కృతం, కర ప్రహారేణ తన పంజాతో ఏసి పట్టుకొని వాడి తల పీక్ పరిస్థితి, శరీరాన్ని తలను వేరు చేసి పరిస్థితి. చామరస్య పృథక్కృతం, వెంటనే ఆ పని చేసేసింది ఆ సింహం. అంతతో చామరుని సింహం చంపేసింది. ఇంకా అవతల ఇంకా అందరు వస్తున్నారు, ఎవరెవరు వస్తున్నారో వాళ్ళ పరిస్థితి ఏందో మొత్తం ఒకేసారి యుద్ధం అంతా చెప్పేస్తున్నారు. ఉదగ్రశ్చరణే దేవ్యా శిలా వృక్షాదిభిర్హత, వెంటనే ఉదగ్రుడు అనేవాడు దానికి వచ్చాడు. వాడు రాగానే అమ్మవారు ఏం చేశారు, శిలా వృక్ష పెద్ద పెద్ద రాళ్ళు తీసుకుని వాడి మీద వేసి, పెద్ద పెద్ద చెట్లు విరగొట్టి వాడి మీద వేసి అమ్మవారు వాడిని సంహరించేస్తారు. దంత ముష్టితమైశ్చైవ కరాలశ్చ నిపాతిత, కరాలు అనేవాడు వెంటనే వాడు దానికి వచ్చాడు. వాడు రాగానే అమ్మవారు ఏం చేశారు, దంత ముష్టి పిడి, ఏనుగు దంతాలు తయారు చేసిన పిడి ఉండేటి మంచి పదునైన కత్తి తీసుకొని, ఒక చేతితో కత్తి తీసుకుంది, ఇంకో చేతితో పిడిగుద్దులు, వాడిని పిడిగుద్దులు గుద్దుతూ ఈ కత్తి తీసుకొని వాడిని కరాలశ్చ నిపాత వేసుకొని చంపేసింది. అవన్నీ కరాలతోనే వాడిని సంహరించేసింది. చూడండి ఎలా సంహరిస్తుందో. ఇప్పుడు మనకన్నా ఈ డౌట్ రావచ్చు, అమ్మవారికి ఏమి అంత శక్తి ఉంది కదా, ఊరికి మాయా స్వరూపిణి కదా, అట్లా మాయ అంటే చచ్చిపోతారు కదా అందరూ, ఎందుకంత యుద్ధం చేయడం? మనకంటే ఆ డౌట్ రాదు. పిల్లకాయలు అయితే వెంటనే అడుగుతారు, ఎందుకు అట్లా యుద్ధం చేయడం అమ్మవారు, ఆమెకు మాయనొచ్చు కదా, ఆమె టెంటే అందరు చచ్చిపోతారు కదా, ఎందుకు అట్లా చేయడం అని అడుగుతారు. దానికి ఏం జవాబు చెప్తాం మనం? మిమ్మల్ని ప్రశ్న అడిగితే ఏం జవాబు చెప్తారు?
వినిపిస్తున్నాయి మేడం. కానీ చక్షుడు వీళ్ళందరూ యుద్ధం కత్తితో తీసుకొని పోయినారు కాబట్టి అప్పుడు మాయ చేయకూడదు కదా మేడం, కూడా పోరాడుతున్నారు. ఆయుధంతో అనేది అది చూపిస్తున్నారు మేడం అక్కడ. ఓకే, అంతరార్థం ఉందండి. అట్లా ఎందుకు చెప్తున్నారంటే యుద్ధాన్ని ఇంతసేపు వర్ణించి మనకి ఎందుకు చెప్తున్నారు, దాంట్లోనే అసలు అర్థం ఉంది. ఒక వాక్య నిర్మాణము ఒక్కొక్కటి ఉపయోగించడం, దాని ద్వారా జరిగే విషయము చెప్తున్నారు. చూడండి, ఒక్కొక్క లైన్ లో ఒక్కొక్క విషయం చెప్తూ పోతున్నారు. అంటే ప్రతి లైన్ లో కూడా, ప్రతి వాక్యంలో కూడా మంత్ర రహస్యం కూర్చో ఉంది. ఈ మంత్రాలు మనం చదివితే మనలో ఉన్న దుష్ట శక్తులు పోతాయి. వీళ్ళందరూ దుష్టుల పేర్లు చెప్పుకుంటూ వస్తున్నారు. చూడండి, ఆ దుష్టత్వం అంతా పోతుంది మనకి. అందుకోసం అని తెలివిగా పెట్టారండి. ఋషి కదా వ్యాసుడు, ఋషి కాబట్టి మనం చేయలేని పని ఆయన చేసి చూపిస్తున్నాడు. మనకు మంత్ర ఉపదేశం లేకుండా మనకు చేయలేము మంత్రాన్ని. కానీ దీంట్లో ప్రతి వాక్యంలో మంత్రాలు దాగి ఉన్నాయి. దానివల్ల ఏమైపోయింది, నీవు కథ మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నావు. కథ మీద కాన్సన్ట్రేషన్ చేసిన పదాలు ఎలా చదువుతున్నావు, ఆ కథకు అనుగుణంగా చదువుతున్నావు. అంతేనా? మనం చదివేటప్పుడు ఎలా చదువుతున్నాము, ఆ కథను భావిస్తూ కథకు అనుగుణంగా పదాలను ఉచ్చరించుకుంటూ పోతున్నావు. దానివల్ల ఏమైపోతుంది, నీకు తెలియకుండానే ఆ మంత్రశక్తి నీ మీద ప్రభావం చూపిస్తుంది. అంత తెలివిగా పెడతారు మన ఋషులు, అంత మేధావులు. ఇప్పుడు మనం కథ ప్రకారం ఎంజాయ్ చేస్తున్నాం హాయిగా. నీకు మంత్రరహస్యం అక్కర్లేదు. హాయిగా నువ్వు కథను చూస్తూ ఆ మహిషాసుడి యొక్క సైన్యం ఒక్కొక్కరి తర్వాత ఒకరి పోతే ఒకరు రావడం, వాళ్ళు ఏమేమి వాహనానికి వస్తుందో అవన్నీ ఆ జాసలో ఉన్నావు నువ్వు. ఇప్పుడు వాడు వచ్చాడు, జామరుడు వచ్చాడు, గజం మీద ఏనుగు మీద వచ్చాడు, సింహం ఎగ్గి దూకింది, సింహం వచ్చి వాడు పట్టుకుంది, వాటితో యుద్ధం చేసింది, అంతా నువ్వు చూసావు కదా. నువ్వు ఒక దృశ్యాన్ని చూసావు కదా. దృశ్యం పోతుంది, పదాలు పోతున్నాయి ఒకేసారి. ఇప్పుడు నేను చదువుతున్నాను అనుకుంటున్నా, మీరు కూడా మనసు చదువుతుంటారు ప్రతి పదాన్ని. ఎందుకని మీకు దృశ్యం కనిపిస్తారు కదా, ఆటోమేటిక్ చదివేస్తారు. అప్పుడు ఏమైపోయింది, ఆ మంత్రశక్తి నీ మీద పనిచేస్తుంది. అందుకని ఈ శ్లోకాలు చదివితే ఆరోగ్యం వచ్చిందని చెప్తున్నారు. అంత మంత్రశక్తి దాగి ఉంది. అందుకు ఇవన్నీ పవర్ఫుల్ అనమాట మంత్రాలు. అదండి అసలు విషయం. దంత ముష్టిత వైశ్చైవ కరాలశ్చ నిపాతిత. కరాలుడు అనేవాడు రాగానే వాడిని బాగా ముష్టి బాగా గుద్దింది. మళ్ళీ ఏనుగు దంతంతో చేయబడిన పిడి ఉండి ఒక మంచి చురకత్తి తీసుకొని వాడిని వేసి పొడిచి చంపేసింది అమ్మవారు. దేవి క్రుద్ధ గదాపాతై చూర్ణయామాస చోద్ధతం. ఉద్ధతుడు అనేవాడు వచ్చాడు. వెంటనే కరాలు వెళ్ళిపోగానే ఉద్ధతుడు అనేవాడు వచ్చాడు. వాడిని దేవి చాలా కోపంతో గద తీసుకొని వేసి మోదిన దెబ్బకి వాడు చూర్ణం అయిపోయాడు, పొడి అయిపోయాడు మనిషి. ఏమి మాంసం రక్తం లేకుండా పొడి లాలిపోయాడు. బాష్కలంబింది పాలేనా. కొంతమందికి వాష్కలం అని ఉంటుందండి, వా తప్పండి, బా రాసుకోవాలి. బాష్కలంబింది పాలేనా. భాస్కరుడు అనేవాడు వచ్చాడు. వాడిని బిందిపాలం అనే ఒక ఆయుధం తీసుకొని వేసి కొట్టి చంపేసింది. బాణేస్తామ్రం తదాంధకం. బాణాలు తీసుకొని తామ్రుడు అనేవాడిని సంహరించింది. తదా అంధకం, అంధకాసురుడు అనేవాడిని సంహరించేసింది. ఈ అంధకాసురుడు వేరే, ఆ కథలో ఉండే అంధకాసురుడు వేరే. దీంట్లో మహిషాసురుడి దగ్గర ఉండే అసిస్టెంట్ పేరు కూడా అవే. భాస్కరుడు అనేవాడిని బిందిపాలం అనే ఒక ఆయుధం ఉపయోగించి సంహరించింది. బాణాలు తీసుకొని తామ్రుడు అనేవాడిని సంహరించింది. మళ్ళీ అంధకాసురుడు అనేవాడిని కూడా సంహరించేసింది. ఉగ్రాస్యముగ్ర వీర్యంచ తదైవ చ మహాహనం. వాడు వెళ్ళిపోగానే ఉగ్రాసురుడు అనేవాడు వచ్చాట. ఆ తర్వాత వాడితో పాటు ఉగ్రవీర్యుడు అనేవాడు వచ్చాట. మహాహనుముడు అనేవాడు వచ్చాట. వాళ్ళు వస్తే ఒక్కొక్కడిని తుంచుకుంటూ పోతోంది, నరికేస్తోంది. ఎట్లా? త్రినేత్రాచ, 3 కళ్ళు కలిగిన ఆ తల్లి. త్రిశూలేన, ముగ్గురిని త్రిశూలం తీసుకొని పొడిచి చంపేసింది. ముగ్గురిని. ఎవరిని? ఉగ్రాసురుణ్ణి, ఉగ్రవీర్యుణ్ణి, మహాహను అనేవాడిని, ముగ్గురిని కూడా ఆ త్రిశూలం తీసుకొని పొడిచి చంపేసింది. జగాన పరమేశ్వరి. ఆ పరమేశ్వరి తన శక్తిని ఒక త్రిశూలంతో అనే ఆయుధంతో ముగ్గురిని కూడా అండలు చేసి పడేసింది. బిడాలస్యాసిన కాయత్ పాతయామాస వైశిరః. బిడాలుడు అనేవాడు వచ్చాడు తర్వాత. వాడిని అసి అంటే ఖడ్గం తీసుకొని
కొట్టి వాళ్ళిద్దరిని యమపురికి పంపించేసిందా. ఏవం సంక్షేయమాణేతు స్వసైన్యే మహిషాసుర. ఎప్పుడైతే మహిషాసురుడు తన సైన్యాన్నంతా చూస్తున్నాడు, ప్రముఖులంతా చచ్చిపోతున్నారు, వాడి దగ్గర గొప్ప గొప్ప వాళ్ళు చచ్చిపోయారు. వాడికి అర్థమైపోయింది తన సైన్యంలో ఉండే వాళ్ళంతా మరణిస్తున్నారు, వాళ్ళ తట్టు ఒక్కడు పోవడంలా, అందరూ ఈ తట్టు వెళ్ళిపోతున్నారు. ఏవం సంక్షీయమాణే, నా దగ్గర ఉండే అందరి సైన్యం వెళ్ళిపోతుంది. స్వసైన్యే మహిషాసుర, మహిషాసురుడి యొక్క సైన్యం అంతా వెళ్ళిపోతుంటే మాహిషేణ స్వరూపేణ త్రాసయామాస తాంగణాన్. వెంటనే వాడు ఏం చేశాడు, తన మహిష రూపం ధరించాడు. దున్నపోతులాగా వాడి ఉండే అసహజమైన రూపాన్ని ధరించి త్రాసయామాస, తన యొక్క సమూహాన్ని రక్షించుకోవడం కోసంగా డైరెక్ట్ గా వాడే యుద్ధానికి వచ్చేసేసి ఏం చేస్తున్నాడు, కాశ్చిత్తుండ ప్రహారేణ పురక్షేపైస్తదాపరాన్. వాడు ఏం చేస్తున్నాడు, కాంసిత్తుండ ప్రహారేణ, తుండం అంటే వాడి యొక్క ముట్టె, తలకాయ ముట్టెతో వేసి కొంతమందిని కొడుతున్నాడు. కాశ్చిత్ అంటే కొంతమంది దేవతా గణాలని వాడు ముట్టెతో కొడుతున్నాడు. మరి పురక్షేప తన కాళి గిట్టలతో వేసి తొక్కుతున్నాడు అందరినీ. ఇంకా లాంగూల తాడితాంశాన్, తన యొక్క తోకతో అందరిని చుట్టి ఇసిరేస్తున్నాడు అవతలకి. ఎవరిని, ఆ దేవతా గణాలందరినీ. అమ్మవారికి అసిస్టెంట్ గా ఉన్న అమ్మవారి గాలి వదిలితే వచ్చేటువంటి వాళ్ళందరినీ కూడా ఆ విధంగా ఇసిరేసి కొడుతున్నా కానీ ఎవరు చచ్చిపోవడం, అందరు దూరంగా పడుతున్నారు అంతే. శృంగాభ్యాం చ విదాహితాన్, శృంగం రెండు కొమ్ములతో వేసి వాడిని ఎత్తి దూరంగా ఇసిరి పారేస్తున్నాడు. ఆ దేవతా సమూహాన్ని అంతా కూడా చెల్లా తెల్ల చేసి పారేస్తున్నాడు వాడు. వాడికి అంత కోపం వచ్చేసింది. ఎప్పుడైతే తన సైన్యం అంతా నశించిపోతుందరికి ఒక్కసారి ఉగ్ర రూపం ధరించి వాడు ఆ దున్నపోతు రూపంలో వచ్చి తన ముట్టితో కొంతమందిని కొడితే, కొంతమంది గిట్టలతో కొడితే, కొంతమంది తన తోకతో చుట్టి అవతల పారేస్తే, తన కొమ్ములతో కుడిచి మరీ ఇసిరి కొడుతున్నాడు అందరినీ. అలా చేస్తున్నాడు, బీభత్సం చేస్తున్నాడు యుద్ధరంగానికి వచ్చి. వేగేన కాంసిత్ తబరాన్ నాదేన భ్రమణేన చ, వేగేన చాలా వేగంతో వచ్చేసి కొంతమందిని అపరాన్ నాదేన పెద్దగా గీంకారం చేస్తూ పెద్దగా అరుస్తూ, వాడు అరిచిన అరుపుకు కొంతమంది చెవులు పగిలి పడిపోతున్నారు. భ్రమణేన చ, వాడి గిర తిప్పేసి అందరినీ పడేస్తున్నాడు. నిశ్వాస పవనేనాన్యాన్, మళ్ళీ వాడి గాలి వదిలి ఆ గాలి యొక్క వేగానికి కూడా అందరు దూరంగా పోయి పడుతున్నారట. పాతయామాస భూతలే, ఈ విధంగా అందరు పడిపోతున్నారు. ఎక్కడ వాళ్ళు అక్కడ దైవ సైన్యం అంతా కూడా చాలా దూరంగా పోయి పడిపోతున్నారు వాడు చేసే పనులకి. నిపాత్య పరమదానీకం అభ్యదావరసో అసుర, ఈ విధంగా వాడు ఆ దేవ గణాన్నంతా కూడా ఎక్కడ వాళ్ళని అక్కడ తోసి పడేస్తున్నాడు. చంపడం లేదు, ఎవరు చచ్చిపోవడం లేదు, అందరు దూరంగా పోయి పడుతున్నారు. వాళ్ళకి దెబ్బలోకి తగ్గుతున్నాయి తప్ప వాళ్ళకి ఏం కావడం, పడిపోతున్నారు. సింహం హంతుం మహాదేవ్యా కోపం చక్రే తతోంబిక, వాడికి ఎక్కడ దృష్టి పడిందంటే మొట్టమొదటి చచ్చుడిని చంపిన సింహం సింహం మీద వాడి కోపం వచ్చేసింది. ఆ సింహాన్ని చంపాలనే ఉద్దేశంతో అమ్మవారి మీద పోయి కోపంగా వెళ్ళాడు. అప్పుడు అమ్మవారి కూడా కోపం వచ్చేసింది. సోపి కోపాన్ మహావీర్య పురక్షుణ మహీతర, వాడు తన గిట్టలతో ఆ నేలంతా కొట్టుంటే పైకి దుమ్ము లేస్తుంట. తన కాడు గిట్టలతో తొక్కి భూమి చూడండి. యుద్ధానికి పోయినప్పుడు తోటి దున్నపోతూ యుద్ధం చేసినప్పుడు చూడాలి, వాటిని నేలంతా రాసినప్పుడు ఏమవుతుంది, పెద్ద దుమ్ము పైకి లేస్తుందా, అలా లేస్తుంట. గిట్టలతో కొడుతున్నాడు వాడు. శృంగాభ్యాం పర్వతాంచాంసి చిక్షేపచ ననాదచ, వెంటనే వాడు తన కొమ్ములతో పర్వతాల యొక్క శృంగాలు పైన శిఖరాలను కాస్త ఎత్తి అవి విసిరేస్తున్నాడు అమ్మవారిని. ఒక పక్క గిట్టలతో చేస్తున్నాడు, ఇంకో పక్క కొమ్ములతో చేస్తున్నాడు. ఇంకా ననాదచ పెద్దగా గర్జిస్తున్నాడు పెద్దగా. ఇంకా అవన్నీ విసిరేస్తున్నాడు. ఆ శృంగారాన్ని కూడా పర్వతాన్ని పైనుండే శృంగారాన్ని కూడా శిక్షేప అంటే విసిరేస్తున్నాడు, కొమ్మలతో విసిరేస్తున్నాడు. అంత శక్తి ఉంది వాడికి. వేగ భ్రమణ విక్షుణ్ణ మహీతస్య వ్యసీర్యత, ఇంకా వాడు చాలా వేగంగా తిరగడం వల్ల భూమి మీద అప్పుడేమవుతుంది, ఆ మహీతస్య ఆ భూమి అంతా కూడా బీటలు వారిపోయింది. ఒక్కసారిగా వాడు పరిగెత్తిన వేగానికి అంత బరువున్నాడు వాడు, అంత వేగంగా తిరుగుతున్నాడు భూమి మీద. లాంగులేనాహతాబ్ది
ఇల్లు కుట్టేసేసాడు. అందరికి వినపడుతుంది కనపడుతుంది కదండి? అవును మేడం, కనిపిస్తుంది. లాంగుల వాడు తోకని తీసుకెళ్లి సముద్రంలో వేసి కొట్టాడు. కొట్టిన దెబ్బకి ప్లావయామాస సర్వత. ఆ సముద్రంలో ఉండే నీళ్ళన్నీ కూడా ఎక్స్చేసి పైకి వచ్చి చుట్టుపక్కలంతా నీళ్ళతో నిండిపోయినట. అంటే ఎంత గట్టి కొట్టాడో, ఆ సముద్రంలో ఉండే నీళ్లు బయటకు వచ్చేవాడు తోకతో కొట్టి అంటే వాడి తోకకి ఎంత బలం చూడండి. లాంగులేనాహతశ్చాబ్ది ప్లావయామాస సర్వత. వెంటనే ఆ నీళ్ళంతా చుట్టుపడిపోయినాయి. ధృత శృంగ విభిన్నాశ్చ ఖండం ఖండం యయుర్గణాః. ఆకాశం అని తెస్తున్నాడు వాడు. ఆకాశంలో వాడు కొమ్ములేసి కొడుతుంటే ఆ పైన మేఘాలన్నీ కూడా చిన్న కండ ముక్కలైపోతున్నాడు. ఆకాశంలో ఉండే మబ్బులన్నీ కూడా అలా ఒక వాడి యొక్క కొమ్మును ఊపుతున్నాడు. కొమ్మును విదిలిస్తున్నాడు వాడు. కోపంతో గిట్టలతో నేల రాస్తున్నాడు, కొమ్ములతో ఎదిరిస్తున్నాడు ఆకాశం వైపు తిరిగి. దానివల్ల ఏమైపోయింది, ఆకాశం తెత్తున కొమ్ములన్నీ పోయి ఆకాశంలోని మబ్బులన్నీ కండలు అయిపోయాడు. శ్వాసానిలాస్తాః శతసో నిపేతుర్నభసో అచలాః. కొండలన్నీ కూడా ఏమైపోతున్నాయి, వాడు ఒక్కసారి గాలి వదిలేట, శ్వాస వదిలేట, నిశ్వాసం వదిలేట. వదలంగానే ముక్కలు శతసో 100 ముక్కలుగా అయిపోయినాయట ఆ పర్వతాలు ముక్కలు అయిపోతున్నాయి. సముద్రం మీద కొట్టే సముద్రంలో ఉండే నీళ్ళని వచ్చే చుట్టుపక్కలంతా నిండిపోతున్నాయి. పైన ఆకాశంలో ఉండే మబ్బులన్నీ కండలు అయిపోతున్నాయి. అంటే వాడి యొక్క విశ్వరూపాన్ని చూపిస్తున్నాడు. వాడు ఎంత భయంకరంగా ఉన్నాడు విషయాన్ని అమ్మవారి ముందు ప్రదర్శిస్తున్నాడు. వాడు నాకెంత బలం ఉందో చూడు అని చెప్పడానికి కోసంగా వాడు ఇన్ని విన్యాసాలు చేస్తున్నాడు. ఒక్కసారి ఇది క్రోధ సమాద్భాతం ఆపతంతం మహాసురం. ఈ విధంగా వాడు కోపంతో విజృంభించి చేస్తూ ఉంటే దృష్ట్వాసా చండిక కోపం తద్వధాయ తదాకరోత్. వెంటనే అమ్మవారి కోపం వచ్చేసింది. ఇప్పటిదాకా చూస్తున్నారు వాడు చేసే పనులన్నీ కూడా. వాడికి ముట్టెతో కొట్టడం, గిట్టలతో కొట్టడం, తోకతో కొట్టడం, కొమ్ములతో కొట్టడం అని చూస్తున్నాను. ఆమె కోపం వచ్చేసింది. అప్పటిదాకా భరించింది. వాడు ఏం చేస్తాడు చూస్తున్నాడు అంతే. ఇప్పుడు అమ్మవారి కోపం వచ్చేది. దృష్ట్వా చూసింది ఒక్కసారి. చండిక అంటే కోపం ఆమెకు లేదు, కోపం తెచ్చుకుంది. చండిక అంటే కోపం తెచ్చుకుని అర్థం. లేని కోపాన్ని తెచ్చుకొని తద్వధాయ వీడిని సంహరించాలి. తదాకరోత్ వెంటనే చేసేయాలి. ఇంకా లాడ్ చేయకూడదు. అయిపోయింది, వీడికి ఇచ్చిన అవకాశం అయిపోయింది. ఇప్పటికే చాలా అతి చేశాడు వీడిని ఇంకా సంహరించాలి అని అమ్మవారికి చాలా రౌద్ర రూపం దాల్చేశారు అమ్మవారు గారు. సాక్షిత్వా తస్య వై పాశం తం బబంధ మహాసురం. వెంటనే అమ్మవారు ఏం చేశారు, తన దగ్గర పాశం తీసుకొని వేసి వాడి మీదకి వేసి వాడిని చుట్టేసింది, కట్టేసింది. వాడిని మొత్తం వాడి శరీరం అంతా కట్టేసింది. సాక్షిత్వా తస్య వై పాశం తం బబంధ మహాసురం. ఆ మహారాక్షసుని ఆ పాశం వేసి కట్టేసింది. తత్యాజ మహాహిషం రూపం సోపిబద్ధో మహామృదే. వెంటనే వాడే చేశాడు, ఆ మహిష రూపాన్ని వదిలేసేసి వాడు వెంటనే వాడి మాయా రూపం ధరించేవాడు, కామరూపి కదా. వెంటనే మహిష రూపం తీసుకొచ్చాడు. ఎప్పుడైతే ఆమె కట్టేసిందో ఆ రూపం మార్చేసరికి ఏమైపోయింది, ఆ కట్లన్నీ కూడా లూజ్ అయిపోయినాయి. మార్చేసి ఏం చేశాడు, తతసింహో భవద్దస్యో యావత్ సాంబికా శిరః. సారీ అంతే కదా, మహిష రూపం స్వబద్ధో మహామృతే. వెంటనే వాడు ఆ మహిష రూపం తీసాడు. ఆ వెంటనే ఈ సింహం చూసిందంట. సింహం చూసి సింహో భవత్ సజ్జో యావత్ శ్యాంబికా శిరః చిన్నతి తావత్ పురుషః ఖడ్గపాణిరదుశ్రత. వెంటనే ఏం చేసింది, సింహం చూస్తూ ఉండే సింహాన్ని కూడా వాడు సంహరించాలని చూశాడు. వెంటనే ఏమైపోయింది, యావత్ అంబికా శిరః చిన్నత్తి. వెంటనే అవేం చేసింది, వాడు ఎప్పుడైతే మహిష రూపం తీసేయబోతున్నాడో ఆ మహిష రూపాన్ని కూడా తల ఖండించి పారేసింది. ఆ సింహం ఖండించేసరికి వాడు వెంటనే ఏమైపోయాడు, తావత్ పురుష వెంటనే ఒక మనిషిగా మారిపోయేసి ఖడ్గపాణి, వాడు చేతిలో కత్తి జాలు పట్టుకొని మళ్ళీ ఇంకో రూపం ధరించేశాడు. తథా ఏవాసు పురుషం దేవి చిచ్ఛేద సాయకై. వెంటనే బాణాలు తీసుకొని ఆ పురుష రూపాన్ని కూడా సంహరించి పారేసింది. వెంటనే వాడు ఏమైపోతున్నటువంటి తం ఖడ్గ చర్మ నాసార్థం తతస్సో భూన్మహాగజ. ఎప్పుడైతే ఆ ఖడ్గం పట్టుకున్నటువంటి తన గాలు కత్తితో సహా మాయమైపోయి వాడు ఏమైపోయి తతస్సో భూన్మహాగజ
పెద్ద ఏనుగు రూపం ధరించాడు. అదేం చేంజ్ చేస్తున్నాడ. కరణ కరేణ చ మహాసింహం తం చకర్ష జగర్జజాం ఏం చేశాడు, కరణం తన చేత్తో తన తొండంతో గజ రూపం ధరించాడు. ఏనుగు రూపం పెట్టుకొని తన యొక్క తొండంతో పోయేసేసి ఆ మహాసింహాన్ని పట్టుకుని దాని చంపాలని కోపం వాడు ఫస్ట్ నుంచి అదే కదా వాడి టార్గెట్, దాన్ని చంపాలని. వెంటనే దగ్గరికి పోతున్నాడు, దాన్ని లాగడానికి పోతుంటే కర్షతస్తు కరం దేవి ఖడ్గే నిరంకృత, వెంటనే ఆ కత్తి తీసుకొని వాడి యొక్క ఆ ఏనుగు యొక్క తొండాన్ని కాస్త కోసి పడేసింది, కానీ ఖండించి పడేసింది ఒక్క దెబ్బకి. వాడి రూపం మారుస్తున్నాడు, కానీ వాడిని వెంటనే అమ్మవారు సంహరిస్తున్నారు. ఏ రూపంలో మాట రూపం సంహరిస్తున్నది. తతో మహాసురో భూయో మాహిషం వపురాస్థిత, వెంటనే మళ్ళీ మహర్షి రూపం ధరించాడు. వాడు అసలు స్వరూపం అదే కదా, ఇంకా అవన్నీ కుదరవు అని చెప్పేసి మళ్ళీ వాడు మహర్షి రూపం ధరించాడు. తదైవ క్షోభయామాస త్రైలోక్యం సచరాచరం, వెంటనే వాడు ముల్లోకాలని గడగడలాడుతూ మొదలుపెట్టాడు. కానీ అవేద్ద మహర్షి రూపం ధరించి ఆకాశం అంతా ఎదిగిపోయేసి వాడు 3 లోకాలని కల్లోలపరచడం మొదలు పెట్టేశాడు. తత క్రుద్ధ జగన్మాత చండికా పానముత్తమం, వెంటనే అమ్మవారి కోపం వచ్చేసింది. ఏమిరా నా ముందే నీకు ఉప్పిగంత వేస్తున్నావు అని చెప్పేసి అమ్మవారు వెంటనే తన పానపాత్రలో ఉండే ఆ మధువును తాగడం మొదలు పెట్టారు. తత క్రుద్ధ జగన్మాత, కోపంతో జగన్మాత చండికా పానం ఉత్తమమైన పానాన్ని తాగడం మొదలు పెట్టారు. అప్పు పునః వెంటనే తాగేస్తోంది. ఒక పోసుకొని తాగడం, మళ్ళీ తీసి మళ్ళీ తాగడం, పునః మళ్ళీ తాగుతోంది. కుండలు తెప్పించుకొని తాగుతుందా. పునశ్చైవ జహాస అరుణలోచన, కళ్ళు పెట్టుకొని అమ్మవారు పెద్దగా నవ్వుతూ ఆ కుండల్లోంచి ఆ పానపాత్ర అంతా తాగుతోంది. ఆమె పోసుకుంటుంది, నోట్లో పోసుకుంటూ పెద్దగా నవ్వుతూ కడుతూ నిలబడింది అమ్మవారు వాడి దగ్గర. వాడు చేసే ఆ గలబాకి ఒక్కసారిగా విజృంభించి ఆమె రూపం చూపిస్తోంది. ఇప్పటిదాకా మనకు మహిషాసురుడు రూపం చూపించారు వాడు చేసిన ఎలా పనులని, ఎప్పుడు అమ్మవారి రూపం చూపిస్తున్నారు. ఎలా ఉంది అమ్మవారు, ఇప్పుడు మన రూపం చూసేసాను చూడండి. అమ్మవారిని పెద్ద శరీరంతో 20 కళ్ళతో పానపాత్ర పట్టుకొని పానపాత్ర తాగుతోంది. తాగుతూ పెద్దగా వికటాట్టహాసం చేస్తుంటే నార్ద చాసుర సోపి బలవీర్య మధోద్గత, వాడు మదించి వాడు చేస్తున్న ఆధాపన్నింటికి ఆమె కోపం వచ్చి ఈ విధంగా చేస్తోంది. విషణ్ణాభ్యాం చిక్షేప చండికాం ప్రతిభూధరాన్, వాడు చూసి ఏం చేశాడు, పెద్ద పర్వతాలు తీసుకొచ్చి అమ్మవారి మీదకి విసిరేశాడు. విషణ్ణాభ్యాం చిక్షేప విసిరేశాడు. చండికాం ప్రతిభూధరాన్, భూమి నుండి ఆ పర్వతాలు తీసుకొచ్చి అమ్మవారి మీదకి విసిరేశాడు. చూర్ణయంతి శరత్క్రై, అమ్మవారు ఏం చేశారు, వెంటనే బాణాలు వేసి ఆ యొక్క పర్వతాలని పిండి చూర్ణం అయిపోయినట్టు పిండి అయిపోయినట్టు అమ్మవారు వేసిన దెబ్బకి. అప్పుడు అమ్మవారు మాట్లాడుతున్నారు. ఊవాచతం మధోద్ధూత ముఖ రాగా కులాక్షరం, అమ్మవారు ఒక్కసారి ఆ పానపాత్ర నుంచి ఆ పానం అంతా తాగి ఆ తేనంతా తాగి ఉవాచ పలుకుతోంది. ఎలా పలుకుతోంది, ముద్దగా మాటలు వస్తాయి అమ్మవారికి, మత్తుతో వస్తాయి, మైకంలో వస్తాయి మాటలు. మధోద్ధూత, బాగా మైకంతో వస్తాయి మాటలు. ముద్దగా వస్తుంటే మాటలు అంటోంది. ఏమంటోంది, వాడు ఏం చేశాడు, అది వేస్తూ ఏది పర్వతాన్ని విసిరేస్తూ పెద్దగా గీంకారం చేశాడు. పెద్దగా అరుస్తూ వేస్తున్నాడు ఆ పర్వతాన్ని. అప్పుడు చూసి అమ్మంటుంది, దేవి వాచ, దేవి అంటోంది, గర్జ అక్షణం మూడ, రే మూర్ఖుడా ఆగరా, ఆగు, ఎట్లా అరుస్తావు నా ముందు, అరుస్తావా నా ముందు, గర్జ అరవడం ఆపు, ఒక్క మూర్ఖుడా నా ముందు అరుస్తున్నావా. మధు యావత్ పిబాభ్యమహం, నేను ఈ మధుపాత్ర పూర్తి చేసిన తర్వాత ఉంటుంది పని. ఇప్పటిదాకా నేను చూశాను, నా ముందే కూర్చొని నా మీదే భర్తాలు వేసి నా ముందే నువ్వు అరుస్తావా, అసలు ఆగు, గర్జ ఆగు, మాట్లాడడం ఆపేసే, అరవడం ఆపు, క్షణం మూడ, ఒక్క నిమిషం ఆగు. మధు యావత్ పిబామ్యహం, నేను ఈ మధు అంతా మొత్తం తాగేని, పాత్రలో ఉండేదంతా తాగేని, అప్పుడు ఉంటుంది పని. మయా త్వయి హతేత్రైవ, వెంటనే నేనేం చేస్తాను, నేను చంపేస్తాను. గర్జిష్యంత్యాసు దేవతాః, అప్పుడు మా దేవతలు గర్జిస్తారు. పడ్డాక నువ్వు గర్జించావు కదా, ఇంతసేపు అరిచి ఎక్కడ పెట్టి విహారం చేస్తావు నా ముందు, ఎప్పుడు నువ్వు ఆగు. ఇప్పుడు నేను 10 పాత్ర పూర్తి చేసి నిన్ను వచ్చి సంహరిస్తాను. అప్పుడు నా
విధంగా ఈ విధంగా అమ్మవారు ఆ మహిషాసుడు చేసిన చర్యలను చూస్తూ ఉండి ఆమెకు చాలా కోపం వచ్చి పెద్దగా నవ్వేసేసి ఆ మధుపానం చేస్తూ వాడిని అరోబాగరా అని అనిచింది. ఏవ ముక్త సముత్పత్త్యా సారూఢాతం మహాసురం. అప్పటిదాకా అమ్మవారు సింహం మీద కూర్చున్న ఆమె ఒక్కసారి తాగేసి లేచింది. పాదేనాక్రమ్య కంఠే చ శూలేనైనమతాడయత్. వెంటనే ఆమె లేచి లయంగానే ఎగ్గిసి వాడిని కాలుతో తన్ని వాడిని కాలు కింద తొక్కేసింది. ఎక్కడ? కంఠం మీద తొక్కింది. కంఠే చ కంఠం మీద వేసి కాలేసి తొక్కి శూలేనమతాడయత్ శూలం తీసుకొని వాడి యొక్క గుండెల్లో గుచ్చేసింది. ఒక్కసారిగా కంఠంలో గుచ్చేసింది. సారీ కంఠేచ కంఠంలో శూలం తీసుకొని పొడిచేసింది. వాడిని వేసి కాళ్ళ కింద తొక్కింది. ప్రధాన ఆక్రమ్య పాదాలు వేసి తొక్కేసింది. తొక్కి త్రిశూలం తీసుకొని వాడి కంఠం వేసి వేసి కొట్టింది. అతాడే తతస్సోపి పదాక్రాంత తయా నిజముఖాప్తత. వాడు అట్లా అంత కొట్టినా కూడా వాడేం చేస్తున్నాడట, దాంట్లోంచి వాడి కంఠము ముఖము వేరైంది కదా, ఆ ముఖాన్ని పైకి తీసుకొచ్చి ఆమెతో ఎటువంటి యుద్ధం చేయాలని ట్రై చేస్తున్నాడు వాడు. అట్లా అంత భయంకరమైన స్థితిలో కూడా. సోపి పదాక్రాంత తయా నిజ ముఖాప్తత. ముఖంలోంచి తన ప్రాణం తీసి మళ్ళీ కామరూపం ధరించాలని ప్రయత్నం చేస్తున్నాడు. అర్ధ నిష్క్రాంత ఏవాసి దేవ్యా వీర్యేణ సంవృత. వాడి ప్రాణాలు సగం పోయినా అక్కడికే. కంఠం మీద కొట్టి ఇదే పీక కట్ చేస్తే ఏముంది, పీక మీద కూర్చున్నది, కానీ వాడికి ఇంకా ప్రాణం ఉంది. దాంట్లో ఏం చేస్తున్నాడు వాడు? అర్ధ నిష్క్రాంత యావాస యుద్ధమానో మహాసుర. మళ్ళీ యుద్ధం చేయడం కోసం ట్రై చేస్తున్నాడు. అప్పటికైనా వాడికి బుద్ధి రాలేదు. కంఠం మీద కాలేసి తొక్కి కంఠం మీద త్రిశూలంలో పొడిచినా కూడా వాడికి మార్పు రాకుండా వాడు ఇంకా యుద్ధం చేయడం కోసంగా విజృంభించి చేతులు కాళ్ళు ఊపుతూ అమ్మవారిని కొట్టడానికి ట్రై చేస్తున్నాడు. తయా మహాసిన దేవ్య శిరశ్చిత్వా నిపత్త. వెంటనే అమ్మవారి కోపం వచ్చి ఒక చేతితో కత్తి తీసి వాడి తల ఖండించి పరుస్తుంది. ఏ తలైతే పైకి వేసి మళ్ళీ యుద్ధం చేయడానికి సిద్ధమవుతుందో ఆ తల ఖండించి పరిస్థితి. అక్కడితో మహిషాసురుడు మరణించాడు. తతో ఆహాకృతం సర్వం దైత్య సైన్యం ననాసతత్. వెంటనే రాక్షస సైన్యం అంతా రాక్షస సైన్యం అంతా కూడా హాహాకారాలు చేసుకుంటూ పెద్దగా అరుస్తున్నా. వాళ్ళ నాయకుడు చనిపోయాడు, ఇంకేముంది యుద్ధం. వాళ్ళంతా అక్కడికక్కడికి ఆమె చేసిన భీకరమైన దృశ్యాన్ని చూసి సగం మంది గుండెలు వెళ్ళి చచ్చిపోయారు. వాళ్ళు అక్కడికి ననాసత అందరూ చచ్చిపోయారు. కొంతమంది పారిపోయారు, మిగిలిన వాళ్ళు పారిపోయారు, చచ్చే వాళ్ళు అక్కడ చచ్చిపోయారు. సర్వం దైత్య సైన్యం ననాసత, నాశనం అయిపోయిన సైన్యం అంతా కూడా. ప్రహర్ష పరం జగ్ముహు సకల దేవతాగణా. దేవతలంతా కూడా ఇంకా సంతోషంతో కేరింతలు కొట్టేస్తున్నారు. ప్రహర్ష గొప్పగా సంతోషించేసి జగ్ముహు సకల దేవతాగణం అంతా లేచి జయ జయధ్వానాలు చేయడం మొదలు పెట్టేశారు. సురాదేవీం సహదివ్యై మహర్షి. మహర్షులు, దేవతలు, ఋషులు అందరూ వచ్చేసి అమ్మవారిని స్తోత్రం చేస్తూ ఆనందంతో కేకలు పెడుతూ స్తోత్రం చేస్తున్నారు. జగద్గంధర్వ పతయో, గంధర్వులంతా గానం చేయడం మొదలు పెట్టేశారు.